సార్. జై జై తెలంగాణకు జరుపుకుంటున్నాము. మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన టీజేఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చిన యూనివర్సిటీ స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, కౌన్సిలర్స్కి, సర్పంచ్లకు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి తెలంగాణలో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజల వద్దకే పాలన తీసుకురావడానికి సంకల్పంతో ఈ యొక్క ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి అందులో భాగంగానే మే 11 నుంచి 17 వరకు ఈ విద్యా వారోత్సవాలను జరుపుకుంటున్నాము. మరి మొన్న 11వ తారీఖున ఎల్పీ స్టేడియంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. మరి విద్యార్థులే మన దేశ భవిష్యత్తు, జ్ఞాన సంపద అనే మాటను నిజం చేస్తూ రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడమే మన ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం. విద్యార్థులు మాత్రమే వస్తుంది. 6 ఏళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, ల్యాప్టాప్ ఇస్తారు. ఇంకొక విషయం కూడా సూక్ష్మ విషయం కూడా పిల్లలు తెలియాలి. 1 to 7th 4 years మన జిల్లాలో వాళ్ళు మాత్రమే లోకల్గా ట్రీట్ చేయబడతారు. అందరూ ఇక్కడ హైదరాబాద్ చేస్తే మనం చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. 1 to 7 తరగతిలో 1 నుంచి 4 ఏళ్ళు తప్పకుండా మన జిల్లాలో విద్యార్థులు మాత్రమే లోకల్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం విద్యార్థులు తెలుసుకోండి. ఎందుకంటే తర్వాత అందరూ నామవుతారు. లోకల్ పోస్టులన్నీ కూడా 90% జిల్లా పోస్టులు 90% లోకల్ ఇస్తారు. వాళ్ళు 5% మాత్రమే నా లోకల్ ఇస్తారు. అంటే మనం ఏదో మోహాలు పోతుంది. కాబట్టి ఈ సంవత్సరం సార్ మీరు ఎస్ఎస్సీలో చూడండి, మన విద్యార్థులు కూడా స్టేట్లో టాప్ వచ్చాయి. మన దగ్గర అందుబాటులో కానీ ఇక్కడ ఈ సంఘటన కూడా చూసుకున్నా కూడా స్టేట్లో మన పిల్లల మధ్యలో ఎవరి మా మండలికి 10 మంది విద్యార్థులు డిబేట్కి వెళ్తున్నారు. సంఘటనకి కూడా చాలా మంది విద్యార్థులు డిబేట్కి వెళ్తున్నారు. వరకు 6 ఏళ్ళు మంచి జీవనం పొందుతున్నారు. మంచిగా దయచేసి మీ అందరూ మీ సర్పంచ్ల గారు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ చెప్పండి, ఏదో ప్రోగ్రామ్ చెప్పండి. గవర్నమెంట్ పాఠశాల బ్రహ్మాండమైన సౌకర్యాలు ఇస్తున్నాము. ఐఐబీ పేరెంట్స్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు టీచర్స్ ఆధారిత కూడా ఆన్లైన్ సిస్టమ్ అయింది గవర్నమెంట్. ప్రతి టీచర్ కూడా 9 గంటల పాఠశాలలు ఉంటాము. అందరూ కూడా హెడ్ మాస్టర్ సహకారం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, అంత దూరం నుంచి మిమ్మల్ని తెలిసి రోజంతా ఇక్కడ కూర్చోబెట్టి మా దమాదింటే మన ఇబ్బంది పడకుండా కోఆర్డినేషన్, చదువు చెప్పడానికి టీచర్ మీ గ్రామానికి వస్తున్నారు. ఆయనకు సహకారం అందిస్తూ కోఆపరేటివ్గా చేస్తే ఇంకా పాఠశాల బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. టీచర్ అక్కడ దాకా వస్తాడు, కానీ గ్రామంలో కనుక సహకారం ఉంటే ఇంకా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలకు పంపకుండా గవర్నమెంట్ పాఠశాల దీనిలో ఇప్పుడు ఎట్లయితే టీచర్ అక్కడ దాకా చదువు చెప్పడానికి వస్తుందో అక్కడ కూడా ప్రజాప్రతినిధుల యొక్క సహకారం ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రజాప్రతినిధి ఎట్లా సహకరించాలి, టీచర్ ఎట్లా కోఆర్డినేట్ చేయాలన్న దాని మీదనే ఈరోజు వర్క్షాప్. కొత్తగా చాలామంది సభ్యులు ఎన్నిక అయినారు. మాతో వాళ్ళు ఉన్నప్పటికీ కొత్తగా స్కూల్ ఎట్లా ఉన్నది అనేది అవగాహన వస్తుంది. నా సెషన్స్ అసలు ఇట్లా ప్లాన్ చేయలేదు. ఫస్ట్ సెషన్ మీకు క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి సపరేట్గా కూర్చోబెట్టి ఒక క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది అనేది మళ్ళీ మీ చిన్నప్పటి బుక్కులు వచ్చేలా ప్లాన్ చేశాను. నా తెలిసిన కూర్చొని అట్లా చేసి తర్వాత ఈ సమావేశం తీసి మళ్ళీ అందరితో గ్యాదర్ కావాలని ప్లాన్ చేశాను. కాబట్టి మీకు ఆ చిన్నప్పటి ఎక్స్పీరియన్స్ అసలు స్కూల్స్ మేము ఎట్లా చదివినా ఆ ఎక్స్పీరియన్స్తో పాటు మనం ఏదైనా చేయగలుగుతాం అనే ఆలోచన మీలో రేకెత్తించాలనేది నా ఉద్దేశం.
అంటే ఇప్పుడు ఉన్నటువంటి మన పాఠశాలకు ఏమేమి అవసరం వాటిని ఎట్లా మనము అధిగమించవచ్చు లేదా మనం సహాయం చేయవచ్చు లేదా అభివృద్ధి చేయవచ్చు, ఇట్లాంటి అంశాలన్నీ మనం డిస్కస్ చేస్తే మీరు మీ కౌన్సిలర్గా మీ వార్డులో ఉన్నటువంటి పాఠశాలలో కావచ్చు, సర్పంచ్గా మీ ఊళ్ళో ఉన్నటువంటి పాఠశాలలో కావచ్చు, వాటిని తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని మా ఉద్దేశం సార్. అట్లే సీఎం గారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారము మన పాఠశాలలో ఏ అంశాలలో మనం చేర్చాము, కొత్తగా ఏమొచ్చినాయి, పాత ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఆర్టీకి క్లియర్గా వివరిస్తారు సార్. కాబట్టి మనకు లంచ్ కూడా ఇక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి లంచ్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తాము మేము. కాబట్టి దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అట్లే మాతో ఏమో వచ్చారు వాళ్ళు కూడా పరిచయం చేసుకుంటారు సార్. దయచేసి రోజులు కాబట్టి మరి గ్రామాల్లో కానివ్వండి, పట్టణాల్లో కానివ్వండి, ఏ విధంగా విద్యను ప్రజలకు అందియాలి అనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. మరి మొన్ననే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి గారు, మరి మీరందరూ కూడా టీవీలో చూసే ఉంటారు, మరి ఎన్ని శాఖలున్నా ముఖ్యమంత్రిగా హోదాలో ఉండి నేను విద్యాశాఖ నా దగ్గర పెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది మనందరం వివరించడం జరిగింది. మరి దేశం కానీ, రాష్ట్రం కానీ, ఊరు కానీ బాగుపడాలంటే విద్య ముందు ఉండాలి, తర్వాత వైద్యం. విద్య, వైద్యం రెండు కూడా ప్రభుత్వం నుంచి మరి సంస్థే మరి దేశం కూడా బాగుపడుతుండే ఉద్దేశంతో. కాబట్టి ఈరోజు విద్య కోసం మరి ఎంతో కూడా ప్రభుత్వం ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫండ్స్ని ఏ విధంగా అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, మరి దాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యను ప్రోత్సహించాలనే ఉద్దేశమే ఈ వారోత్సవాల సందర్భంగా. మరి ఈ రోజుల్లో ఏమైపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది. ప్రైవేట్ స్కూల్లో ఉంటే బాగా చదువుతారు, ప్రైవేట్ స్కూల్లోనే పిల్లల్ని వేయాలి, ఏ పని తల్లిదండ్రులు కూలి పని చేసినా ప్రైవేట్ స్కూల్ వేయాలని. కానీ ఈ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్దేశించడం ఏమైందంటే ఇంటిగ్రేట్ స్కూల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరుగుతుంది. ఇంటిగ్రేట్ స్కూల్ అంటే ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్ ఏ విధంగా ఉన్నాయో దానికంటే బ్రహ్మాండంగా మరి ఏర్పడడానికి మరి చేస్తున్నాం. కాబట్టి విద్యను ప్రోత్సహించాలని ముఖ్య కాన్సెప్ట్. మరి ఇక్కడ మనమందరం సమావేశం అయినామంటే ముఖ్యంగా ఇప్పుడున్న మీ స్థాయిలో కౌన్సిలర్ అంటే కౌన్సిలర్, వార్డులో కానివ్వండి, సర్పంచ్ అంటే సర్పంచ్, ఊళ్ళో కానివ్వండి, మరి మీ ఊళ్ళో ఉన్న పిల్లలని ప్రోత్సహిస్తూ అధిక సంఖ్య ప్రభుత్వ స్కూల్కి తీసుకురావాలి. స్కూల్కి తీసుకువస్తే ఏమేమి ఇక్కడ చేస్తున్నారు, ప్రభుత్వం ఏమి ఇస్తుంది, మన కిట్ కూడా ఇస్తున్నామని చెప్పింది ప్రభుత్వం నుంచి, మంచి కిట్. మరి సీఎం గారే బెడ్షీట్ కానీ, షూ కానీ, సాక్స్ కూడా ప్రతిదీ కూడా ఆయన అంటే చూసే సెలక్షన్ చేసి ఆ కిట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఏ సీఎం కూడా ఇంత స్థాయిగా ఆలోచన చేసి చేయలేదేమో. మీకు తెలుసు, నాకు కూడా అంత తెలియదు, కానీ మీరందరూ కూడా తెలిసి ఉంటుంది. విద్యాపరంగా ఇంత ఆలోచన చేసి పెట్టిన సీఎం మరి రేవంత్ రెడ్డి గారని చెప్పడం తప్పదు. ఎంతమంది చేసినా మరి ఇంత తన స్వయంగా తను సెలక్షన్ చేసి తన ఆలోచనను ఆచరణ పెట్టడం అనేది అది అందరికీ సాధ్యం కాదు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సాధ్యము. విద్యా విషయంలో అన్ని శాఖల్లో కూడా తన ముందు కృషి చేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నందుకు మనందరి తరఫున నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీఎం గారికి. మరి పిల్లల్ని మంచి ఫుడ్ ఇంట్లో కూడా పెట్టమేమో, నేను చూస్తూ ఉన్నాను అక్కడక్కడ జిల్లాలో వెళ్ళి. ఎంత మంచి అంటే పోషక పదార్థాలు ఉన్న వారికి, పిల్లలకు ఎదిగే పిల్లలకు ఎలాంటి పోషకాహారం ఇవ్వాలో అలాంటి పోషకాహారం కూడా మరి సప్లై చేస్తుంది. మరి అక్కడక్కడ కూడా మరి అధికారులు కూడా మంచి మరి ఫ్రీడమ్ ఇచ్చు
ఇచ్చి మీరందరూ కూడా భాగస్వాములు కావాలి అని అధికారులకు కూడా మరి ఈరోజు సీఎం గారు మన దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు కూడా నెలకు జీతాలు వస్తూ ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాలుగు కొంత తేడానే చూస్తున్నారు ప్రజలందరూ. మరి అధికారులు చేస్తేనే ప్రజాప్రతినిధులు చేస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇద్దరు కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఇచ్చిన పథకాలు సద్వినియోగం చేసుకోగలుగుతామనే ఉద్దేశంతో మరి అధికారులు కూడా స్వేచ్ఛ సీఎం గారు ఇస్తున్నారు కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఏ ఏజ్ పిల్లలు ఉన్నారని గ్రహించి వాళ్ళకి మరి ఇట్లాంటి సదుపాయం గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని చెప్పి ఒప్పించి మెప్పించి స్కూల్లో అడ్మిషన్ అయ్యే వరకు కూడా బాధ్యత మీరందరూ తీసుకోవాలి అనే కార్యక్రమం ఉంది. మరి తప్పకుండా మీరందరూ చేస్తారని నేను కూడా ఆశిస్తూ మరి మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ శాఖను బాగా ముందుకు తీసుకెళ్ళాలి. మీ భుజ స్తంభాల మీదే బాధ్యత ఉంది. మీరందరూ కూడా కృషి చేసి దీన్ని సద్వినియోగం చేసే వరకు మీరందరూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.